ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజకీయాల్లో విజ్ఞత అవసరం, రాజకీయాల్లో విజ్ఞానం అవసరం. అవేమీ లేకుండా అవి కొరబడినప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అవగాహన అహరాచ్యం అనండి, అజ్ఞాన పరిస్థితి అనండి, వాటిని తనకు తెలియకుండానే బయట పెట్టుకుంటుంటారు ఒక్కోసారి రాజకీయ నాయకులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే అన్నీ తనకి తెలుసు అన్నట్లుగా మాట్లాడబోతారు. తర్వాత దాని పరిణామం తెలిసిన తర్వాత ఇక అక్కడ మాట్లాడలేని పరిస్థితి. జనానికి మొదట వినటానికి ఈయన సినిమా నటుడు అయ్యేసరికి ఈయన అబద్ధాలు చెప్పినా, ఏం చెప్పినా, ఎన్ని రకాలుగా మాటలు మార్చినా అదొక కాలక్షేపం, సినిమా చూసినట్టుగా ఫీల్ అయ్యారు. సరే, దాని తోడు ఆయనకి అభిమానులు కూడా ఉంటారు. అభిమానులకి లాజిక్ ఉండదు. ఇతను మాట్లాడేదాంట్లో సబ్జెక్ట్ ఉందా, ఇతను మాట్లాడేదాంట్లో నాలెడ్జ్ ఉందా, వాస్తవం ఉందా లేదా అనేది కూడా చూడరు. ఆ అభిమానం అనేది గుడ్డిదనమాట. వాళ్ళు ఒక ఈయనకనే కాదు, రాజకీయ నాయకుల్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే గుడ్డిగా సమర్థిస్తుంటారు. అన్ని రాజకీయ పార్టీలోనూ ఆ సమస్య ఉంటుంది. ఈ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళకైతే అది విపరీతంగా ఉంటుంది. అది వాళ్ళకి బలంగా అనుకుంటారు, కానీ అది యాక్చువల్గా వాళ్ళ బలహీనత. కాస్త తెలిసిన వాళ్ళందరిలోనూ ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్నారేంట్రా బాబు అనేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే కాకినాడలో ఆయనకి సమస్య ఏమిటి, ద్వారంపూడి చంద్రశేఖర్ వాళ్ళ మీద ఎట్లగొట్ల ఏదో కేసు పెట్టాలనేది వాళ్ళ తాపత్రయం. అందులో భాగంగానే రకరకాల విన్యాసాలు చేశారు. నాదెళ్ల మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖ ఇప్పించి ఆ తర్వాత ఆయన అక్కడక్కడ తిప్పారు. తిప్పిన తర్వాత ఏం పనులు జరగలేదు. ఏదో కొన్ని మిల్లుల్లో ఈ పీడిఎస్ రైస్ దొరికింది. అది ఎప్పుడు ఉంటానే ఉంటే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు తెలంగాణలో లేదా, జరుగుతూనే ఉంటాయి అటువంటి. పోలీస్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి అందుకోసమే కదా, జరిగిన వాటిని ఇప్పుడు పట్టుకోవడం కోసమే కదా. అయినా తప్పులు చేసేవాళ్ళు చేస్తారు. రాజకీయ నాయకులు ఎంతమంది ఇప్పుడు వీళ్ళు ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎన్ని అబద్ధాలు చెబుతున్నారు. సో కాబట్టి అది కూడా తప్పే కదా. సో అది కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద లెక్క నా అభిప్రాయం అయితే. సో ఆ పరిస్థితి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఏమైంది, ఎంత చేసినా దొరకట్లా. ఇక అందుకని ఆయనే స్వయంగా మరి బీజేపీ వాళ్ళతో చెప్పి దిగాడు. ఢిల్లీ నుంచి డైరెక్ట్గా కాకినాడ వెళ్ళిపోయి ఏవో హడావుడి చేసాడు. హడావుడి చేసి సీజ్ ద షిప్ అని అన్నాడు. ఆయనకి అధికారం ఉండాలి కదా. బేసిక్గా ఆయన ఏంటి, స్టేట్ గవర్నమెంట్లో ఒక మంత్రి, కాకపోతే ఉప ముఖ్యమంత్రి అన్న డిజిగ్నేషన్ ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అన్నా మంత్రి అన్నా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అంతా సర్వాధికారాలు రాజ్యాంగంలో అలాంటి పదవి ఎక్కడ లేదు. ఉన్నా లేకపోయినా సర్వాధికారాలు ముఖ్యమంత్రిగా ఉంటాయి. ముఖ్యమంత్రి ఇష్టానుసారమే వీళ్ళు ఉంటారు. అయినప్పుడు కూడా వీళ్ళు వ్యక్తిత్వం కలిగిన వాళ్ళైతే తప్పును తప్పుగాను, ఒప్పును ఒప్పుగాను చెప్పవచ్చు. ఇప్పుడున్న రాజకీయాల్లో మంత్రులు ఆ స్థాయిలో వ్యక్తిత్వంతో మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ వేరే పార్టీ వాడైనా కూడా ఆ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోకుండా చంద్రబాబు గారికి పూర్తిగా లొంగిపోయారన్న అభిప్రాయం కలిగేలాగా మాట్లాడుతున్నారు. అక్కడేమో ప్రజలు బూతులు తిడుతున్నారనేమో జనం దగ్గర అంటారు. ఇక్కడికి వచ్చేసరికేమో అమ్మో నన్ను సోషల్ మీడియా వాళ్ళు ఎవరో తిట్టారని మాట మార్చేస్తారు, ప్లేట్ ఫిరాయిస్తారు. సో ఇట్లా ఈ దాంతో ఏమైంది, ఆయనకి విలువ తగ్గుతుంది. విలువ తగ్గిందా లేదా అనేది ఆయనకే తెలియాలి. ఆయనకి తెలియాలి, లేదంటే ఆయన పక్కన ఉండే నారాయణ మనోహర్ తెలియాలి, జనసేన వాళ్ళకి తెలియాలి. సో విలువ తగ్గించుకోవటం ద్వారా ఇప్పుడు ఈ సీజ్ ద షిప్ అయిందిగా. ఆయనకి అధికార పరిధి లేదా సముద్ర జలాలు అన్నవి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. ఆ సముద్ర జలాల్లో నిఘా ఉంటుంది ఎప్పుడు కూడా, సెక్యూరిటీ దళాలు ఉంటాయి. ఆయన ఎవరిని అవమానించాడు, ఈ అక్రమ హెరాయిన్ ఇవన్నీ ఏది ఏమన్నా డ్రగ్స్ వస్తాయి, ఆయుధాలు వస్తాయి. ఇంతవరకు అసలు కాకినాడ పోర్టులో అట్లాంటి ఎప్పుడు జరగకపోతే నువ్వు పనిగట్టుకెళ్ళి ఇటు నుంచి రండి అని చెప్పినట్టు దొంగకి తాళం ఇచ్చినట్టుగా ఏదో సలహాలు ఇచ్చినట్టుగా ఉంది తప్పితే ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు. అది దురదృష్టం. అయితే ఆ విషయం చంద్రబాబు వీళ్ళందరికీ తెలుసు. అతని యొక్క జ్ఞాన రాహిత్యాన్ని, అంటే అవగాహన రాహిత్యాన్ని చంద్రబాబు చక్కగా వాడుకుంటున్నాడు. అతనికి ఏదైనా చిన్న చేసి అతను అడిగినట్లు చిన్నది చేస్తాడు. తర్వాత అటు కావాలంటే అటు మాట్లాడించుకుని కథ నడుపుతున్నాడు. ఆ సంగతి పవన్ కళ్యాణ్కి అర్థం కావాలి. అట్లాగా అక్కడేమన్నారు, బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతుంది అన్నాడు. 2 షిప్పులు ఉంటే 2 షిప్పులు చూడాలి కదా. మరి ఒక షిప్కి ఎందుకు వెళ్ళావు? పైగా ఎవరు ఎస్పీని కస్టమర్స్ ఆఫీసర్ వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు ఉండగానే నిన్ను ఎక్కనివ్వంది ఎవరు? నాతోటి ఎవరు అంటాం నిజమో ఒకటి తెలియదు, కానీ ఆయనకి అక్కడ పడవ నుంచి నిచ్చినేసుకుని ఎక్కాలట. ఆ ఎక్కేయటానికి భయపడ్డాడని కొందరు చెప్తారు. సరే, ఏదేమైనప్పుడు కూడా భయం ఉండటం కూడా తప్పేం కాదు. అయితే ఆ తప్పును కవర్ చేసుకోవడం కోసం నన్ను ఎక్కనివ్వలేదు, ఎవరు ఎక్కనివ్వలేదు. చాలామంది ఇప్పుడు ఏమడుగుతున్నారు, నీ పైన చంద్రబాబు ఒకటే కదా ఉంది, ఆయన ఎక్కనివ్వలేదా అని అడుగుతారు. ఎస్పీ
నాకున్న ఒక సమాచారం అనండి, అవగాహన అనండి, కొంతమంది చెప్పేది దాంట్లో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ ఎస్పీని ఈ గోళ పిచ్చుకోవాలి నీకెందులే, నేను వెళ్ళిపోతాను, సెలవు మీద వెళ్తానంటే వెళ్ళిపోని వాళ్ళే క్లియరెన్స్ ఇచ్చారట, సీఎం ఆఫీస్ వాళ్ళే. సో ఆయన దోవన ఆయన పోయాడు. ఈ గోళంతా ఇవన్నీ ఎక్కడ చెప్తాడు ఆయన? దీంట్లో వాస్తవాలు ఉంటాయి, వాస్తవాలు ఉండకపోతాయి. వాస్తవాల వరకు చర్య తీసుకోమని తప్పలేదు. తీరా చూస్తే అది యాంకరేజ్ పోర్టు. ఆ యాంకరేజ్ పోర్టు ద్వారా వెళ్ళే అది గవర్నమెంట్ పోర్టు. దానికి కాకినాడ సీ పోర్టు అది ప్రైవేట్ పోర్టు. ప్రైవేట్ పోర్టుకి లింక్ తేడా తెలియకుండా ఆయన మాట్లాడేసి సీజ్ షిప్ అంటే అందరూ నవ్వుకున్నారు. పోనీ రెండో షిప్ ఏదో పయ్యావుల కేసు వియ్యంకుడిదట, మరి దాన్ని కూడా అడౌట్ చేయాలి కదా, దాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు రేషన్ షాప్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తారు. ఇవాళ కాదు, 30-40 ఏళ్ళ నుంచి జరుగుతోంది. వీళ్ళకి రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంటే తీసుకోండి, తప్పేం కాదు. దానికి ఇంత డ్రామా సృష్టించాల్సిన అవసరం లేదు. ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళకి ఇష్టమా కాదా అనేది. ఏదో ₹2 బియ్యం ఎట్లా అవుద్ది ₹1000 ఉచితంగా ఇస్తున్నారు అని చెప్పొచ్చు. కానీ ఆ బియ్యం రేషన్ షాపుల వాళ్ళు వీళ్ళు తీసుకున్న వాళ్ళు వెనక్కి ఇచ్చేసేయచ్చు కొంత అధికంగా. దాన్ని రేషన్ షాపుల వాళ్ళు మిల్లర్లకో ఇంకెవరికో అమ్ముతారు, స్మగ్లర్లకి. వాళ్ళు తీసుకెళ్తారు పోర్టులకి. ఈ పోర్టుకో విశాఖ పోర్టు మీద కాదు, చెన్నైయో ఇట్లా ఎక్కడికో తీసుకెళ్తారు. ఈ దారి అంతా ఎవరిది? స్టేట్ గవర్నమెంట్ పరిధిలో. నువ్వు దారిలో ఎవరిది? నీ డిపార్ట్మెంట్. నువ్వు ముఖ్యమంత్రి కదా, నీ శాఖ, నీ మంత్రి నారాయణ మనోహర్ గారు జనసేనే కదా, పౌర సరఫరాల శాఖే కదా, మరి ఆయన కదా చెక్ చేయాల్సింది, ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళు కదా చెక్ చేయాల్సింది. అంటే వాళ్ళు చెక్ చేయకుండా వదిలేస్తే అవి వెళ్ళిపోయినట్టే కదా. అంటే అసమర్థత ఎవరిది? పవన్ కళ్యాణ్, అది నారాయణ మనోహర్ గారిది, లేదంటే పవన్ కళ్యాణ్ గారిది. లేదు, అంతకుముందున్న వాళ్ళు చేసినా కూడా తప్పే. నేనే దాన్ని ఎవరు జరిగి ఉంటే అవి కూడా తప్పే, దాన్ని ఏమీ సమర్థించట్లా. కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కువ గొడవ చేశారు కాబట్టి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి, పట్టుకుంటూనే ఉంటారు, నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ గొడవ చేశారు కాబట్టి ఇప్పుడు తప్పు ఎవరిది? ఈ 6 నెలలుగా జరిగిన దానికి వీళ్ళే కదా. జూన్ జూలైలో జరిగిన వాటికి కేసులు పెడతారంట. కేసులు ఉన్నాయంట, వాటి మీద ప్రత్యేక దర్యాప్తు బృందం అంట, సిట్ అంట. ఇదేం అర్థం? ఈ 6 నెలలుగా జరిగినాయని పట్టుకోండి, ఎక్కడెక్కడ జరిగినాయో జనం నుంచి కంప్లైంట్ తీసుకోండి. మా మాట కోసం పిఠాపురంలో 4 రోజుల క్రితం ఇట్లాంటివి జరిగినాయని వార్త వచ్చింది. ఏది రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని వార్త వచ్చింది. మరి వాళ్ళు పర్వాలేదా? పిఠాపురంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి తాలూకా అయితే పర్వాలేదా? ఎందుకు 80 లక్షల టన్నుల ఇసుక ఏమైపోయిందో తెలియదు కదా. అది జగన్ టైంలో దాన్ని అంతటి తీసుకొచ్చి జనానికి అందుబాటులో ఉంచి నిర్దిష్ట రేటుకి అమ్మితే అదేమో తప్పు అన్నారు. వీళ్ళు ఉచితం పేరు మీద ఆయన గవర్నమెంట్ డబ్బులు వస్తేనేమో తప్పు అంట, ఉచితం పేరు మీద టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు మొత్తం దోచేసుకుంటే రైట్ అంట. ఇది ఎక్కడ తీర్మానం? ఇది ఎక్కడ తీర్పు? ఇట్లా అయిపోయింది వ్యవస్థ. అంటే వాళ్ళ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారు. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ఎక్కడా దొరకలేదని ఇప్పుడు ఈ కొత్తగా సిట్ డ్రామా మొదలుపెట్టారు. ఆ సిట్ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అంట. అంటే ఏంటి దాని అర్థం? వీళ్ళు ఎవరు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లేకపోతే నారాయణ మనోహర్, వాళ్ళకి ఎవరు, లోకేష్ రెడ్ బుక్ ఆయన ఉన్నాడు కదా, వీళ్ళు ఎవరికి మాకు పలానాన్ని పట్టుకుని పట్టేసుకుంటారు, అరెస్ట్ చేసేస్తారు. పట్టుకుంటే ఆధారాలతో సహా పట్టుకుంటే పర్వాలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, అసలు ఎవరు చెప్పారో ఏంటో కథ తెలీదు. దారిపోయేవాడు కంప్లైంట్ ఇస్తాడు, వెంటనే పోలీస్ ఆయన అరెస్ట్ చేసేస్తాడు. ఇది ఎక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇది అసలు చాలా దుర్మార్గమైనటువంటి సంప్రదాయం. రేపు గవర్నమెంట్ మారితే వీళ్ళు ఎంత డబల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇట్లాంటి సమస్య. సపోజ్ లోకేష్ గారి మీద అనుకుందాం, లోకేష్ వల్ల నేను ఇన్ని ఇబ్బందులు పడ్డాను, నేను ఇంత సఫర్ అయ్యాను, నన్ను ఇట్లా ఆయన రెడ్ బుక్ పేరుతోటి ఇంత పోలీసులను ఉపయోగించి చేశారంటే అని కంప్లైంట్ కనుక వెళ్తే, చంద్రబాబు గారు అనుసరించిన విధానాల ప్రకారం అప్పుడు కూడా పోలీసులు సస్పెండ్ అవుతారు కదా. ఇప్పుడు కొంతమంది పోలీసులు సస్పెండ్ చేశారు కదా, ఐపీఎస్ని సస్పెండ్ చేశారు కదా, అప్పుడు వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా అదే రకంగా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా కొత్త గవర్నమెంట్ వస్తే. అంతేకాకుండా ఇప్పుడు కనపడిన వాళ్ళందరి మీద 10-20 కేసులు పెడుతున్నారు కదా. రేపు లోకేష్, చంద్రబాబు వీళ్ళందరి మీద కేసులు పెట్టాలన్న గ్యారెంటీ ఉంటుందా? దానికి ఏం ఆధారం అక్కర్లేదు కదా. వీళ్ళు చెప్పే దీని ప్రకారం నిర్దిష్టమైనటువంటి అభియోగంతో కేసు పెట్టాల్సిన అవసరం లేదు. నా మనోభావాలు దెబ్బతని పెట్టనంటే పెట్టేస్తున్నారు. అది దురదృష్టం. అట్లాగే ఇప్పుడు ఈ కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో కూడా అది కూడా డబుల్ స్టాండర్డ్. మళ్ళీ అక్కడ కూడా అదేమో ప్రభుత్వ పోర్టు. దానివల్ల ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే, నిజానికి పవన్ కళ్యాణ్ ఏం చేయకూడదు అది చేస్తున్నాడు. తనను ఎవరైతే అభిమానించారో కాపు సామాజిక వర్గాన్ని ఆయన దెబ్బ కొడుతున్నాడు, ఆయన తెలుసో తెలియకో. అంతేకాకుండా
ఉభయ గోదావరి జిల్లాలో కానీ ఇతరత్రా కానీ రైతుల నుంచి వచ్చే పంట ధాన్యాన్ని కొనుగోలు చేసి బియ్యంగా మార్చి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. సో విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా దేశానికి బోల్డ్ ఆదాయం వస్తుంది, రైతులకి ఇన్కమ్ పెరుగుతుంది కొంతలో కొంత. సో ఇవన్నీ ఒక కాకినాడని అప్రతిష్ట పాలు చేయడం వల్ల ఆ ప్రాంతంలో వేలాది మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఇది కొత్త ఇండస్ట్రీ రాకుండా చేస్తున్నారు. సో ఇది చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేవీ రావు గారి మీద ఆయన చెప్పంగానే ఆయనతో కంప్లైంట్ పెట్టించి వీళ్ళందరి మీద ఫిర్యాదు చేయించారు కదా, కేసులు పెట్టేశారు కదా, విజయసాయి లుకౌట్ నోటీసులు దాకా వెళ్ళిపోయారు కదా. అంత అన్యాయం ఉండేది. ఆయన ఊళ్ళో ఆయన ఎక్కడికి వెళ్తాడు, విజయసాయి రెడ్డి అందుకే కోపంగా చెప్పాడు ఆయన, నువ్వు నీ మీద కేసులు పెడతావు జాగ్రత్త అని చెప్పి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను హెచ్చరించాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదే కేవీ రావుని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎన్ని తిట్టాడో చూసాం కదా. పవన్ కళ్యాణ్ గారు తిట్టాడు 2018 ఎలక్షన్ ప్రచారంలో. మరి అప్పుడేమో అవినీతిపరుడు, అప్పుడేమో కోర్టులు తోసేస్తున్నాడు, పోర్టుని అన్యాయంగా ఉత్తపుణ్యానికి చంద్రబాబు నుంచి లాగే తెచ్చేసుకున్నాడు, చంద్రబాబు సహకరించి ఇచ్చేశాడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే కేవీ రావు గొప్పాడని చెబుతున్నాడా, చంద్రబాబు గొప్పాడని చెబుతుంటే ఈయన తబలా వాయిస్తున్నాడా. సో ఈ మొత్తం ప్రక్రియ వల్ల జరిగింది ఏంటంటే సీజ్ ద షిప్ అనే ఒక డైలాగు ఆయన్ని చాలా దారుణంగా అప్రతిష్ట పాలు చేసింది. వ్యంగ్యాస్త్రాలకి ఎదుటి వాళ్ళు వ్యంగ్యాస్త్రాలు ఇవ్వడానికి ఎదుటి వాళ్ళకి వ్యంగ్యాస్త్రాలు ఇచ్చినట్లయింది. సో అందువల్ల చివరికి జరిగింది ఏంటంటే అటు కాపులకు నష్టం, ప్రధానంగా ఆ 2 జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళవి మిల్లు ఎక్కువ ఉంటాయట, వాళ్ళందరికీ ఇబ్బంది. మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులకు నష్టం, ఇండస్ట్రీస్ రాకుండా నష్టం, పెట్టుబడిదారులకి భద్రత లేకుండా చేస్తున్నారు. సో కాకినాడ పోర్టును అప్రతిష్ట పాలు చేశారు. ఇంకా ఎంత దారుణంగా ముందుకెళ్తారో చూడాలి. అట్లా అని చెప్పి ఈ రేషన్ బియ్యం వెళ్తుంటే ఆపొద్దని మాబోటి వాళ్ళు ఎవరైనా చెప్పం, కానీ ఆపాల్సిన చోట ఆపకుండా ఎక్కడో సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆపడం ఏంటి అంటే నీ నాదెండ్ల మనోహర్ తప్పు చేసినట్లే కదా. నాదెండ్ల మనోహర్ ముందు చర్య తీసుకో ఆయన మీద కూడా. పైగా సిట్ ఎందుకు వేసాడు, జూమ్తో లేక ఎందుకు వేసావు, మొన్నటిదాకా ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటి మీద వేయి, ఇంకా జరిగితే కూడా వేయండి. అంటే స్పెసిఫిక్గా పలానా వాళ్ళ మీద చర్య తీసుకోండి లేదా అరెస్ట్ చేయండి, ఎవరిని అరెస్ట్ చేయించాలో కక్ష తీర్చుకోవడం కోసం వేసినట్టు తప్పితే దానికి ఏం అర్థం ఉన్నట్టుగా లేదు. అందువల్ల ఆ సీజ్ ది షిప్ అన్న డైలాగ్కి పవన్ కళ్యాణ్ గారే సమాధానం ఇవ్వాలి. తెలిసన్నాడా తెలియకన్నా సినిమాలు తీస్తారేమో మరి మీరు చెబుతున్నారు కదా, సినిమాలు ఏం తీస్తారో ఏంటో అది నేను అప్పుడే చెప్పలేను. కానీ సినిమా కథకులు కొందరు ఉంటారు కదా, బ్రహ్మాండంగా దాన్ని మంచి కథలాగా చిత్రీకరించగలరు. అది పవన్ కళ్యాణ్ యొక్క తెలివి తక్కువతనాన్ని వాళ్ళు సినిమా రూపంలో ప్రదర్శిస్తారేమో చూడాలి. అది ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన ఒక చోటకి వెళ్ళినప్పుడు సరే గతంలో ఎన్ని అబద్ధాలు ఆడాడు అవన్నీ పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రి హోదా వచ్చిన తర్వాత తను ఏం మాట్లాడుతున్నాడు, తనతోటి ఎవరేం పనులు చేయిస్తున్నారు, ఎవరేం అబద్ధాలు ఆడిస్తున్నారు, వీటి మీద ఒక అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే చక్కగా మంచిగా మాట్లాడాలి, క్వశ్చన్ చేయాలి అవసరం అయితే గవర్నమెంట్ని కూడా. నువ్వేమి తెలుగుదేశంలో పని లేవు కదా, నువ్వు తెలుగుదేశానికి బానిసవు కాదు కదా, తెలుగుదేశానికి పూర్తిగా లొంగి ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు తిరుమల లడ్డు అని చంద్రబాబు గారు అనగానే ఆయనకంటే ఈయన ఎక్కువ పోటీ పడి నేనున్నానని ఏదో డ్రెస్ మార్చుకుంటే అప్పుడు ఈయన మతం గురించి ఎన్ని రకాల మాటలు మార్చింది అన్నీ బయటకు వచ్చింది కదా. సో అవన్నీ ఆయన అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఆయనకే నష్టం. చివరికి మీరు ఒక్కటి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇంత అడావుడు చేస్తే ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఒక్క జనసేన ఎమ్మెల్యే కానీ పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా చేశాడని ఎక్కడని చెప్పారా, పవన్ కళ్యాణ్ రైటు ఆయనకి మేము మద్దతిస్తున్నామని ఎక్కడ చెప్పారా. కేవలం చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఊరికే ఒక సిట్ వేయించుకున్నాడు, సిట్ వేయించుకుని తర్వాత ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ఆ కథ వేరు మళ్ళీ. సో ఇదంతా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటే ఆయనకి మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడన్నా కనీసం అబద్ధాలు మాటడం మానేసి, పరువు పోగొట్టుకోవడం మానేసి విజ్ఞతతోటి విజ్ఞానంతో వ్యవహరిస్తే మంచిది. ఆయన అవమానించింది నాయల మనోహర్ని కానీ వేరే వాళ్ళని కాదు. నాయల మనోహర్ ఏంటంటే మంత్రి పదవి కోసం పడి ఉండాలి కాబట్టి పడతారు వాళ్ళు, వేరే విషయం. ఈయన చంద్రబాబు గారి దగ్గర పడతాడు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాయల మనోహర్ గారు పడతారు. ఇదొక సైకిల్ అయిపోయింది అనమాట. సరే ఇక వాళ్ళ ఇష్టం.